ఓకే. హలో సార్, మీ పేరు? హాయ్ సార్, నా పేరు కే నాగరాజు. ఓకే సార్. ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ఉంది సార్ టీడీపీ యొక్క పరిపాలన? ఓకే సార్, వెళ్ళండి సార్. ప్రజెంట్ టీడీపీ ప్రభుత్వం రన్ అవుతుంది. సో ప్రీవియస్ వైసీపీ ప్రభుత్వం రన్ అయింది. సో బెటర్ దాన్ ప్రీవియస్తో పోల్చుకుంటే ప్రజెంట్ ఓకే సార్. చంద్రబాబు నాయుడు రీసెంట్గా ఆగస్ట్ 15th ఫ్రీ బస్ లాంచ్ చేయడం జరిగింది. సో రైతులకు కూడా ఆయన ఇచ్చిన కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల లాభం ఏమంటారు సార్? ఎందుకంటే చాలామంది మహిళలే ఎక్కుతున్నారు బస్సులలో, పురుషులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. మేము టికెట్ పెట్టినా కూడా మాకు సీట్లు దొరకట్లేదు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద అభిప్రాయం ఏంటంటే వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు సార్. ప్రభుత్వం అనౌన్స్ చేసి పెట్టినప్పుడు అది దాని మీద కట్టుబాటు ఉండాలని చెప్పి అలా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు సార్. సో అది ఆయన మళ్ళీ మాట తప్పితే ఇచ్చిన కమిట్మెంట్ కంప్లీట్ చేయడం ఆయన బాధ్యత సార్. అది ప్రజెంట్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు కదా, దీనివల్ల ఏమన్నా పొత్తు పార్టీ ఏదైతే ఉందో అంటే టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ కూటమి భయపడుతుంది అంటున్నారు చాలామంది. ఆ ప్రజాదరణ చూసి దానికి ఏమంటారు మీరు? కూటమి భయపడే ప్రసక్తే లేదు సార్. అది యాక్చువల్గా అలా వాళ్ళు చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల, వాళ్ళ బ్యాక్ ఎండ్ టీం చేసిన మిస్టేక్స్ వల్ల అది లాస్ అవ్వడం జరిగింది. సో అది రికవరీ కావాలంటే వాళ్ళు మళ్ళీ వైసీపీలో ఉన్న వాళ్ళంతా కూటమిగా కలిసి ఏ మిస్టేక్ చేసామో దాన్ని రికవరీ చేసుకోవడానికి ట్రై చేస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది తప్ప మళ్ళీ అదే మిస్టేక్స్ చేసిన మిస్టేక్స్లనే మళ్ళీ కంటిన్యూ చేస్తే చాలా కష్టమవుతుంది సార్. మీకు కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది సార్? ఈ మధ్య చూసుకుంటే కూటమిలోనే గొడవలు జరుగుతున్నాయి, టీడీపీకి జనసేనకి పడట్లేదు అని ఒక టాక్ కూడా ఉంది, దాని గురించి ఏమంటారు మీరు? గొడవలు అంటే మనకు అంత పర్టికులర్గా గొడవల గురించి తెలియదు. ప్రజెంట్ ప్రభుత్వం అయితే ఓకే సార్, గుడ్ సాటిస్ఫాక్షన్ ఓకే సార్. అంటే ఆంధ్ర ప్రజలు బాగానే ఉన్నారంటారా? అంటే పరిపాలనలో టీడీపీ యొక్క పరిపాలనలో సంతోషంగా ఉన్నారనుకోవచ్చా? ఉన్నారు సార్, వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు స్లోగా. ఇంకొకటి మన అమరావతి డెవలప్మెంట్, దాని గురించి చాలా కష్టపడడం జరుగుతుంది. మన టీడీపీ కూటమి వాళ్ళు, చంద్రబాబు నాయుడు అయితేమి, పవన్ కళ్యాణ్ అయితేమి, నారా లోకేష్ అయితేనేమి, సో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్గా ఉంది సార్. సో దీని గురించి ఇక్కడ బెంగపడాల్సిన అవసరం లేదు, బట్ కొంచెం స్లోగా జరగచ్చు. డెవలప్మెంట్ అయితే మనకు కల్లారా చూపించిపోయినాడు చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ సిటీ, హైటెక్ సిటీ, హైదరాబాద్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఇప్పుడు మూమెంట్. ఒకప్పుడు బేసిక్ దీన్ని నాటిపోయినారు. సో ఇప్పుడు ఇది మనకు వరల్డ్లోనే నెంబర్ 155th ప్లేస్లో ఉంది హైదరాబాద్. సో నెక్స్ట్ అమరావతిని కూడా మనకు న్యూయార్క్ లాగా ప్రిపేర్ చేయాలని అవుతుందంటారా? అంటే చంద్రబాబు నాయుడు కూడా ఉంటే ఈసారి ఉంటారు, నెక్స్ట్ టైం మరి నారా లోకేష్ గారు వస్తారంటున్నారు కదా, మరి సాధ్యం అవుతుంది అమరావతి కట్టడం? 100% సాధ్యమవుతుందండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా. సో ఆల్రెడీ మనకు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిపోయినారు అంత ముందుకు వైఎస్ఆర్ గారు కూడా ఉన్నాడు, నెంబర్ 1 క్యాండిడేట్ వైఎస్ఆర్. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు కంటిన్యూ అవుతున్నాడు, కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే మనకు సిటీ డెవలప్మెంట్ కావాలంటే, హైదరాబాద్ లాగా మనకు కంపెనీలు జాబ్స్ కావాలంటే తప్పకుండా మనకు చంద్రబాబు నాయుడు లాంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటే సో 100% మనకు సిటీ డెవలప్మెంట్స్, జాబ్స్, కంపెనీస్ హ్యాపీగా ఉంటాయి సార్. ఓవరాల్గా ఎలా ఏమంటారు సార్, ఈ ఒక కూటమి పరిపాలన ఎలా ఉందంటారు ఆంధ్రప్రదేశ్లో? ఓకే సార్, పర్లేదు, బాగానే ఉంది సార్, రన్నింగ్ వెల్డన్, ప్రాబ్లం లేదు. వాళ్ళు ప్రీవియస్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది. మనకు వాళ్ళైనా వీళ్ళైనా ప్రాబ్లం లేదు, ప్రజలు బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి. దీన్ని గుర్తులో పెట్టుకొని మనకు సీఎం గారు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. హలో, నా మీ పేరు? త్రిమూర్తులు. ఆంధ్రాలో 1 year అయిపోయింది కూటమి పరిపాలన, మీకు ఎలా అనిపిస్తుంది కూటమి పరిపాలన? కూటమి పరిపాలన అయితే ఏం బాగోలేదు. ఎందుకని బాగలేదు? ఏంటంటే ఏం పనులు చేయట్లేదు అది. వాళ్ళ మీద వీళ్ళ మీద కేసు పెట్టుకోవడం తప్ప అసలు అభివృద్ధి మీద ఏమీ చేసి పెట్టలేదు అది. ఎక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా చూసుకుంటే ఆగస్టు 15th కూటమి పరిపాలనలో ఫ్రీ బస్సులు ఇచ్చారు మహిళలకి. అలాగే చూసుకుంటే పెన్షన్ గానీ ఇస్తున్నారు అంటున్నారు కదా. పెన్షన్లు ఇస్తున్నారు కాదంటలేదు, కానీ ఆడైతే మనకి కరెక్ట్గా అన్నీ సక్రమంగా చేశాడు. ఈడైతే ఏమి రైతులకి రైతు భరోసాలు ఇవ్వలేదు మొన్నటి వరకు. మొన్న ఏదో 5,000 అంతా వేసాడు అంతే. తల్లికి వందనం కూడా ఇచ్చారు, జగన్ గారు ఇచ్చినట్లే తల్లికి వందనం అని కూటమి చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరం పోయిన తర్వాత ఇచ్చారు. అది ఒక సంవత్సరం మిస్ అయినట్టే కదా.
మరి ఆయన ఆ ఎక్కిన దగ్గర నుంచి మనకి అలా పడుతూనే ఉన్నాయి. ఏదన్నా ఆఫ్ చేశాడు కానీ పథకాలను ఆఫ్ చేయలేదు. ఇప్పుడు జగన్ గారు కూడా బయటికి వెళ్తుంటే జనాలు ఎక్కువ వస్తున్నారు అంటున్నారు కదా, తండోపతండాలుగా. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ మీటింగ్ పెట్టినా కానీ ఏమనుకోవచ్చు దాన్ని చూసి మనం? ఆయన చేసిన అభివృద్ధిని బట్టే, అభివృద్ధిని ఆ పథకాలను బట్టి. ఇప్పుడు ఆ జనాల్లో అయితే అభిమానం ఉంది జగన్ మీద. కాకపోతే వీళ్ళు అధికార దుర్వినియోగం చేసి మొత్తం మీద వాళ్ళు అలా ట్యాప్ చేస్తున్నారు తప్ప అంతే ఏమీ లేదు. వీడు చేసేది ఏమీ లేదు. కూటమి గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమని చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి ఏముంటుంది, మామూలే. ఇంకా ఆయన అయితే ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అతను ఏం చేయలేదు కదా, ఏమన్నా చేస్తాడా? ఏమి ఎక్కడ ఏమి కనపట్లేదు అభివృద్ధి అయితే. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ అంటారు. ఆయన ముందు జాగ్రత్తగా ముందుకు ఆలోచించి ఏమైనా కంపెనీలు తేవాలన్నా అవన్నీ తేవాలన్నా తెస్తారంటారు కదా, దానికి ఏమంటారు? తెచ్చారా ఏమన్నా? ఒక కంపెనీ ఏమన్నా తెచ్చారా? మాటలు అనడమే అనేవరకే. ఇది వరకు చూసాం కదా చంద్రబాబు నాయుడు మాటలు ఆడు ఎలా ట్యాపింగ్ చేయాలో తెలుసు చంద్రబాబు నాయుడుకి. అంతేగాని మాటలు తప్ప పని ఏముండదు. సరే, ముందు పరిపాలనతో కంపేర్ చేసి ఈ పరిపాలనకి మీకు ఈ రెండింటికి మధ్య తేడా ఏం కనిపించింది? ఏమంటే ఏం కనిపించట్లేదు. అదే బాగుంది అనిపిస్తుంది నాకైతే. మీకు ముందు పరిపాలనే బాగుంది. మరి 2029లో జగన్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది ఎన్నికలకి? కంపల్సరిగా వస్తారు. వచ్చి మరి జనాలకైతే ఆశ ఉంది వస్తారని. ఇప్పుడు కూడా జనాలు ఓటేస్తున్నారు, కానీ వీళ్ళు ట్యాపింగ్ చేయడం వల్ల మొత్తం మీద అలాగే అయిపోతుంది. ఓకే, థ్యాంక్స్ సార్. ఓకే. హలో సార్, మీ పేరు? రాధాకృష్ణ అండి. ఆంధ్రాలో చూసుకుంటే కూటమి వచ్చి ఆల్రెడీ 1 year అయిపోతుంది. సో పరిపాలన ఎలా ఉంది 1 yearలో? పరిపాలన బేస్గా ఉందండి. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికి ఫైనాన్షియల్గా బాగా బ్యాక్వర్డ్ అయిపోయింది. అది ఫుల్ఫిల్ చేసుకుంటూ దే ఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. ఓన్లీ థింగ్ ఏంటంటే వెరీ గుడ్ థింగ్ ఏంటంటే దే హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్ విత్ ది సెంట్రల్. సో మెనీ న్యూ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ అండ్ ఫండింగ్ ఈజ్ హ్యాపెనింగ్. So definitely if these 4 years, if there are no disturbances, definitely Andhra will progress like anything. And this will become maybe number 1, number 2 states in the country. ఇప్పుడు చూసుకుంటే అన్ని ఉచిత పథకాలు ఎక్కువ అయిపోతున్నాయి, ఎక్కడ చూసినా ఇవ్వడము. అది కరెక్ట్ అంటారా? ప్రజల్ని సోమర్లు చేయడం అనుకోవచ్చు కదా మనము, ఎందుకంటే ప్రజలు దానికి అలవాటు పడిపోతున్నారు. So as per me, free should be given only education, health and accommodation. All other free things are making the people lazy. సో జనాలకి ఉద్యోగం కల్పించాలి, కానీ ఫ్రీ ఇచ్చిన వల్ల ఆ రోజుకి అయిపోతుంది. సో మై వ్యూ ఇస్ కోర్ట్ షుడ్ ఇంటర్ఫియర్ అండ్ సీ దట్ దీస్ ఆర్ రెస్ట్రిక్టెడ్. ఓకే, యూ గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ అండ్ ఫ్రీ అకామిడేషన్, బట్ ఆల్ ది అదర్ థింగ్స్ పీపుల్ షుడ్ అర్న్ ఫర్ దేర్ ఓన్. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు కూటమి 3 పార్టీలుగా ఉంది కదా సార్, 3 పార్టీలు మళ్ళీ వచ్చేంతవరకు కలిసి ఉండే అవకాశం ఉందా? ఏమన్నా విడిపోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? No, they are bonded like anything. They are progressing in a very good way. All the BJP, TDP and Janasena will take it forward. And because of these 3 alliance only, the state will progress. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ప్రచారాలకి అక్కడికి ఇక్కడికి వెళ్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేది మేమే అంటున్నారు, కొన్ని సినిమా డైలాగులు కొడుతున్నారు, మేము అధికారంలోకి వచ్చాక చూపిస్తాం. దాని గురించి ఏమంటారండి? No, definitely Jagan Mohan Reddy has fan following because his own fan following, his father following. Not only that, he has also done so many good things. Okay, the margin was also not so high. So unless otherwise TDP or Alliance do very good things, it will be very difficult to continue. So to retain the power, Alliance has to do very good things. మీరు ప్రీవియస్ గవర్నమెంట్ని చూసారు 5 years, ఇప్పుడు కొత్త కూటమి గవర్నమెంట్ని చూస్తున్నారు కదా, డిఫరెన్స్ ఏమి అబ్జర్వ్ చేస్తారు? No, both have done in a good way. That's what I'm telling. Because of good relation with the central, they are current government is aiming to bring the many new projects and getting the good funding. Thank you, sir. Good, thank you. Hi friends, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.